నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్, ఎలాగైనా సరే చట్టసభల్లో అడుగు పెట్టాలి. ఇదే ఇప్పుడు వైఎస్ షర్మిల ముందున్న టార్గెట్. కానీ ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి. అందుకే ఇప్పుడు షర్మిల హోప్స్ అన్నీ ఉప ఎన్నిక మీదే పెట్టుకుంది. ప్రస్తుతానికైతే ఛాన్స్ లేదు, కానీ భవిష్యత్తులో ఏపీలో ఎక్కడ బైపోల్ వచ్చినా షర్మిల దిగిపోతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఆమెకి ఇప్పుడు చట్టసభల్లో ఎంట్రీ కావాలి. అందుకోసమే వైసీపీ ఏం మాట్లాడినా షర్మిల పాయింట్ పట్టుకుంటుంది, అటాక్కి దిగుతోంది, వెంటనే కౌంటర్ ఇచ్చేస్తుంది. అధికార టీడీపీ కంటే ఎక్కువగా షర్మిలే వైసీపీని భయపెడుతుంది. ప్రతి అంశంపై నీటుగా, అంతకు మించి ఘాటుగా ఆన్సర్ చెప్తున్నారు షర్మిల. ఇంతకీ షర్మిల ఇదంతా ఎందుకు చేస్తున్నారు? వైసీపీని టార్గెట్ చేస్తే ఆవిడకు వచ్చే లాభం ఏంటి? వరద ప్రాంతాల్లో అందరికంటే ముందే పర్యటించారు షర్మిల. తల్లికి వందనం పథకం పైన ముందే స్పందించారు. మరీ ముఖ్యంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపైన అంతే వేగంగా స్పందిస్తున్నారు వైఎస్ షర్మిల. అక్కడితో ఆగలేదు. వైసీపీ నేతలకు అసెంబ్లీలో పోరాటం చేత కాదని, వాళ్లకు మీడియా పాయింటే ఎక్కువని సీరియస్గా సెటైర్లు కూడా వేసేస్తున్నారు. దాంతో వైసీపీకి కూడా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిలకు ఆన్సర్ చెప్పాలా లేక తమ స్టాండ్ మీదే ఉండాలా అన్నది కూడా ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికే షర్మిల ఇదంతా చేస్తున్నారా? షర్మిల దూకుడు వెనుక మరేదైనా కారణం ఉందా అనే క్వశ్చన్స్ ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. ఆంధ్రాలో కాంగ్రెస్ని లేపడానికే ఇదంతా చేస్తున్నారనుకుంటే షర్మిల రైట్ ట్రాక్లోనే వెళ్తుందని చెప్పాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు కాంగ్రెస్కి కొంత పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. ఇంకొన్ని నెలల్లో జరగబోయే హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో గనక కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు వస్తే ఆ పార్టీకి ఇంకొంత ఊపు వస్తుంది. అప్పుడు ఇండియన్ పొలిటికల్ పిక్చర్లో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. ఎంతో కొంత ఇంపాక్ట్ ఏపీ పైన పడుతుంది. ఒక రకంగా అది షర్మిలకే ప్లస్ అవుతుంది. ఈలోపు ఏపీలో ఎక్కడ బైపోల్ వచ్చినా షర్మిల పోటీకి దిగుతుంది. ఇంతకీ ఈ బైపోల్ ప్రస్తావన ఎందుకు వస్తుంది? అసలు ఏపీలో ఖాళీ కాబోయే సీట్ ఏది అంటే ఇంట్రెస్టింగ్ చర్చ ఒకటి జరుగుతుంది. ఏపీలో వైసీపీ గెలిచిన సీట్ల సంఖ్యకు వైఎస్ జగన్కు ప్రతిపక్ష నేత హోదా వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. దీనిపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. అయినా ఆయనకు మేలు జరిగే అవకాశాలు తక్కువనే అంటున్నారు. దాంతో జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేసి లోక్సభకు వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు నిజముందనేది కాలమే నిర్ణయించాలి. ఒకవేళ అదే గనక జరిగితే ఉప ఎన్నిక వచ్చి తీరుతుంది. అప్పుడు షర్మిల డైరెక్ట్గా పోటీకి దిగి వైసీపీకి సవాల్ విసురుతుంది. ఒక్క పులివెందులనే కాదు, ఏపీలో బైపోల్ ఎక్కడ వచ్చినా షర్మిల పోటీకి దిగడం మాత్రం ఖాయం. ఇప్పటికే షర్మిల ప్రజా సమస్యలపై గలమెత్తుతూ జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ని బలోపేతం చేసేందుకు వైసీపీలో ఉన్న ఒకప్పటి కాంగ్రెస్ నేతలకు గర్వాపసి ఆఫర్ కూడా ఇస్తున్నారనే చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు కాంగ్రెస్కున్న పాజిటివ్ వైబ్ని క్యాష్ చేసుకునేందుకు ఆవిడ గట్టిగానే ప్రయత్నిస్తున్నారన్నది మాత్రం వాస్తవం. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.